కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ మీకంటే మీ నాన్నే నయం. రచయిత న్యాయపతి వెంకట సత్యనారాయణమూర్తి గారు. వీరు 1970లో అవసరాల రామకృష్ణారావు గారు బరంపురం కేంద్రంగా స్థాపించిన వికాసం సంస్థలో సభ్యులు. చాలా చిన్న వయసులోనే సుమారు 35 ఏళ్లలోపే కాలం చేశారు. ఈ కథ 1971లో అవసరాల రామకృష్ణారావు గారు సంకలనం చేసిన మనం మనం బరంపురం కథా సంకలనంలోనిది. మరి వినండి, మీకంటే మీ నాన్నే నయం. అప్పుడే అనంతరావు గారి వద్ద నుంచి వచ్చిన ఉత్తరం చదవడం ముగించి బాధగా నిట్టూర్చారు రాఘవయ్య గారు. ఆ విధంగా నిట్టూర్చడం ఆయనకేమీ కొత్త కాదు. అలా నిట్టూర్చడం ఇది 5వ సారి. ఇంకా ఆ విధంగా ఎన్నిసార్లు నిట్టూర్చాలోనన్న భయం ఆ నిట్టూర్పులో ఉంది. ఆ నిట్టూర్పులో తన చేతకానితనంపై సిగ్గు, కోపము ఉన్నాయి. ఆ నిట్టూర్పులో తన భార్య విశాలాక్షమ్మ పెట్టుకున్న ఆశల పట్ల సానుభూతి, నిస్సహాయత ఉన్నాయి. ఆ నిట్టూర్పులో తన ఒక్కగానొక్క కూతురు మాధవి పట్ల విపరీతమైన జాలి, కరుణ ఉన్నాయి. ఏమని రాశారండి అని ప్రశ్నిస్తూ ప్రవేశించిన తన భార్యను చూసి ఆయన బాధగా మనసులోనే నవ్వుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందండి అని అడగకుండానే ఏమని రాశారండి అని తన భార్య అడిగిందంటే ఆ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చిందో ఆసరికే ఊహించేసిందన్నమాట. అలా ఊహించడానికి ఆస్కారం ఇచ్చిన తన ముఖ కవళికల్ని మార్చేయడానికి ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నంలో ఓడిపోతూ నిర్లిప్తంగా ఆవిడ వంక చూశారు రాఘవయ్య గారు. ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చిందో క్షణంలో ఊహించగలిగిన నువ్వు ఉత్తరంలో ఏముందో కూడా ఊహించేశావనే అనుకుంటాను విశాల. ఉత్తరాన్ని మడత పెట్టేస్తూ అన్నారు రాఘవయ్య గారు. ఆయన రాసిందేమిటో వివరంగా చెప్పకూడదటండి. ఏమని రాస్తారు విశాల? అనంతరావు గారి అబ్బాయికి మన మాధవి నచ్చిందట. కానీ అతను మాధవి మెడలో తాళి కట్టే దృశ్యాన్ని మనం చూడాలంటే మనం వాళ్ళ ఒడిలో 5,000 రూపాయలు విశాల 5,000 రూపాయలు కురిపించాలి. అర్థమవుతోందా? వాళ్ళు అడిగినంత కట్నం ఇవ్వగల మహాతండ్రులు క్యూలో నిల్చొని ఉన్నారట. మన అభిప్రాయాన్ని ఎంత త్వరగా రాస్తే అంత మంచిదిట. ఇది ఆయన రాసిన ఉత్తరంలోని సారాంశం. సాధ్యమైనంత వ్యంగ్యంగా చెప్పారు రాఘవయ్య గారు. ఉత్తరంలో ఇలాంటి వార్తే ఉండి ఉంటుందని ఊహించిన విశాలాక్షమ్మ కళ్ళలోకి ఆ ఊహే నిజమైందని తెలియగానే ఆమె వద్దంటున్న నీటి బొట్లు స్థానాన్ని ఏర్పరచుకున్నాయి. ఆ కన్నీటి బొట్లు వచ్చినట్లే వెళ్ళిపోతాయేమోననే భ్రమతో కాబోలు ఆవిడ బలంగా కనురెప్పలను మూసి పైట చెంగు చేతిలోనికి తీసుకుంటూ భారంగా అడుగులు వేస్తూ లోపలికి వెళ్ళిపోయింది. అసలే బాధతో తన హృదయాన్ని భారం చేసుకున్న రాఘవయ్య గారికి ఆవిడ కన్నీటిని చూడగానే తన హృదయం మరింత బరువైనట్లు అనిపించింది. కానీ ఆ కన్నీళ్లకు తమ గుండెలపైనున్న కుంపటి వేడిని చల్లార్చగలిగే శక్తి లేదని ఆయనకు తెలుసు. అందుకే ఆయన ఇంతవరకు కంటతడి పెట్టలేదు. ఆ శక్తి ఒక్క వరకట్న పిశాచానికే ఉందని ఆయనకే కాదు విశాలాక్షమ్మకు కూడా తెలుసు. అయితే ప్లీడర్ గుమస్తాగా సంపాదించుకుంటున్న 4 రాళ్లలో 2 రాళ్ళు ఇంటి అద్దె కోసం మినహాయించేసి మిగిలిన 2 రాళ్ల ఆధారంతో నెలంతా నడుచుకుంటూ వచ్చేసరికి బరువైన కాళ్లతో నీరసించిపోయే తనలాంటి దుర్బలుడు అటువంటి పిశాచాలను ఎలా సృష్టించగలడు? ఇప్పటికి వచ్చిన సంబంధాల్లో ఇది 5వది. 4 సంబంధాలు తప్పిపోవడానికి కారణం అడిగినంత కట్నం ఇవ్వలేని తన అశక్తత. కట్నం లేనిదే కన్యాదానాన్ని స్వీకరించమంటున్న వారిని చూసి, అడిగినంత కట్నం ఇవ్వలేని తన ఆర్థిక స్థితిని చూసి ఆయన తనలో తానే కుమిలిపోయేవారు. ఒక్క కొడుకు లేకపోయినప్పటికీ కూతురు మాత్రం ఒక్కరితేనన్న ఆలోచన ఆయనను అప్పుడప్పుడు ఓదార్చేది.
అరడజను మంది ఆడపిల్లల్ని కని వారి పెళ్ళిళ్ళు చేయలేక విలవిలలాడే తల్లిదండ్రులనెందరినో చూసి ఆయన తాను ఒక విధంగా అదృష్టవంతుడేనని సంతృప్తి పడేవారు. తన భార్యకున్న కొద్దిపాటి నగలు, తాను మాధవి పెళ్లి కోసం ఇంతవరకు అతి కష్టంతో బ్యాంకులో దాచుకోగలిగిన 1,500 రూపాయలు, ఇది తన ఆర్థిక బలం. దీనికి తగ్గట్లు తన అల్లుడికి తగు లాంఛనాలతో తన కూతుర్ని అప్పగించాలనే ఆయన కోరిక తీర్చేందుకు ఆయన కూతురి మెడలో తాళి కట్టేందుకు నాదుడెవ్వరూ రాలేకపోయాడు. కనీసం వీరైనా తాను ఇవ్వగలిగినంత కట్నాన్ని మించి అడగరేమోనని ఆయన ఎప్పట్లాగే ఆశపెట్టుకున్నారు. అటువంటివి దురాశలేనని, అవి ఎదురవబోయే నిరాశలేనని ఆయనకు అనుభవాలు నేర్పినప్పటికీ అవి ఆయనకు నచ్చనందున ఆ పాఠాలను పెడచెవిని పెట్టడం ఆయనకు అలవాటై అది ఆయనలోని ఆశాలేశానికి ఆలంబనై కూర్చుంది. తత్ఫలితంగా సంబంధాలు రావడం, మగ పెళ్లివారు మహారాజులా దయతో దయచేయడం, పెళ్లి చూపుల తతంగం నిర్వహించబడటం, తర్వాత వాళ్ళు దయచేసేయడం. ఆ పిదప సంగతి ఇది అంటూ ఉత్తరం ఒకటి రాసి పారేయడం, వాటికి ఆయన క్షమించాలి అంటూ జవాబు రాయడం లాంటివి ఎన్నిసార్లు జరిగినా ఆయన నిరుత్సాహపడటమే తప్ప నిరాశ చెందడం అంటూ జరగనేలేదు. కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగబోదని ఆయన ప్రగాఢ విశ్వాసం. స్నానం చేదురుగాని రండి, భార్య పిలుపుతో ఉలిక్కిపడ్డారు. ఈ ఉత్తరానికి జవాబు రాసే ఓపిక ఇప్పుడు ఎలానూ లేదు. తొందరే, రేపు రాయొచ్చు, రాసినా ఒకటే రాయకపోయినా ఒకటే అని అనుకుంటూ రాఘవయ్య గారు కుర్చీలోంచి లేచారు, వాడిపోయిన కళ్ళతో మాధవి గదిలోనికి చూస్తూ. మాధవి మంచంపై పడుకునుంది. ఆమె కళ్ళు ఎటో చూస్తున్నాయి. కానీ ఆ కళ్ళకు ఏమీ కనిపించటం లేదు, కనిపించనీయటం లేదు తన మనస్సు. అంతకు క్రితమే విశాలాక్షమ్మ ఫలానా వారి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరంలోని విషయాలు చెప్పేయడం చేత ఆమె మనస్సు ఆమెను ఏ పని చేయనివ్వడం లేదు. ఒకటి మాత్రం మెచ్చుకోదగ్గది, ఆమెకు ఈ లోకం మీద గల నమ్మకం అపారం. అందువల్ల ఆమె ఎన్నడూ తన భవిష్యత్తు గురించి కానీ తన జీవితం గురించి కానీ దిగులు చెందడం జరగలేదు. అయితే తాత్కాలిక చింతలకు వశమై దారి తప్పే ఆమె మనస్సు ఆమెకు అడ్డు రావడం కద్దు. దానికి కారణం తన తల్లిదండ్రులు చేసే పోరాటం, పడే ఆరాటం. ఆ మరుసటి దినం ఊహించిన విధంగా అనంతరావు గారి కొడుకు రాజగోపాల్ వద్ద నుంచి వచ్చిన ఉత్తరం చదవడం పూర్తయిందో లేదో ఆనందాన్ని ఆపుకోలేక విశాలా అని ఒక్క కేక వేశారు రాఘవయ్య గారు. పెరట్లో నూతి నీళ్లు తోడుకుంటున్న విశాలాక్షమ్మ బాల్చీని అలాగే నూతిలో వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమిటండి, ఏమిటి అని గాబరా పడిపోతూ. మన ఇంటికి అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది విశాల, మన కష్టాలన్నీ గట్టెక్కిపోయినట్లే, ఇక మన బరువు బాధ్యత తీరిపోయినట్లే ఆనందంతో తబ్బిబ్బైపోతూ అన్నారాయన. ఆవిడకు అంతా అయోమయంగా ఉంది. అసలు సంగతి చెప్పరేమిటండి, లాటరీలో కానీ ప్రైజ్ వచ్చిందా ఏమిటి అమాయకంగా అడిగింది ఆవిడ. అవును విశాల, పొంగిపోతూ అన్నారాయన. పెళ్లి సంబంధాలు అనే లాటరీలో అల్లుడు అనే ప్రైజ్ వచ్చింది, అసలు సంగతి విని మరి అంటూ చెప్పారు. అంతా విన్న విశాలాక్షమ్మకు ఈ వార్త నమ్మాలో నమ్మకూడదో బోధపడలేదు. మరింత అయోమయమైన అవస్థలో పడిపోయింది ఆవిడ. నిజమేనా అండి, మీరు చెప్తున్నదంతా నిజమేనా? నేను నమ్మలేకపోతున్నానండి, మనకింతటి భాగ్యమా? నిజం చెప్పండి. నిజం విశాల, ఇటువంటి పరిస్థితుల్లో నేనెందుకు అబద్ధాలతో ఆడుకుంటాను చెప్పు, ఇదిగో ఉత్తరం అని ఉత్తరాన్ని ఆవిడకి అందించారు. పెళ్ళుబిగిన ఆనందంతో ఆమె నేత్రద్వయం ఆనంద బాష్పాలను రాల్చింది. నిజంగా మీరన్నట్లు మన బరువు బాధ్యత తీరిపోయినట్లేనండి, ఎన్నాళ్లకు మనకు మంచి రోజులు వచ్చాయి, అంతా భగవంతుని కృప అని అంటూ అప్రయత్నంగా గోడకు వేలాడుతున్న భగవంతుని పటానికి నమస్కరించింది విశాలాక్షమ్మ. సరే గాని మాధవి ఎక్కడా? పాపం పిచ్చి తల్లి, మనం చేసుకున్న దుష్కృతానికి తాను కష్టాలను అనుభవిస్తోంది. ఇక ఆమెకు ఏ లోటు ఉండదు. ఆమెను మనసారా ఎన్నుకున్న భర్త లభించాడు. అదిగో మాటల్లోనే వస్తోంది మాధవి అని
పొరుగున ఉన్న పిన్నిగారింటికి వెళ్ళి అప్పుడే వస్తున్న మాధవిని నిండుగా చూశారు రాఘవయ్య గారు. నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది మాధవి. చూస్తావేమిటే, ఉత్తరం మాధవికివ్వు అని ఆయన అనగానే విశాలాక్షమ్మ గర్వంగా మాధవి చేతికి ఆ ఉత్తరాన్ని అందించింది. అసలు విషయం ఏమిటో ఏమీ అర్థం కాక మాధవి ఆ ఉత్తరాన్ని చదవటం ప్రారంభించింది. కాకినాడ 7/1/71. పూజ్యులైన రాఘవయ్య గారికి నమస్కారాలు. మీకు నేను ఇలా రాస్తానని, నా దగ్గర నుంచి మీకు ఇలా ఉత్తరం వస్తుందని మీరు ఊహించుండ్రు. నేను కూడా అనుకోలేదు. మా నాన్నగారు నిన్ననే రాసిన ఉత్తరం మీకు అందే ఉంటుంది. మా నాన్నగారు అడిగినంత కట్నం ఇచ్చే స్థితిలో మీరు లేరని నాకు తెలుసు. మా నాన్నగారికి కూడా తెలుసు. అయితే ఆ తెలుసుకున్న దాన్ని అర్థం చేసుకునే స్థితిలో మాత్రం వారు లేరు. వివాహాల కంటే వాటిని జరిపించి తీసుకునే కట్నాలకే ప్రాధాన్యతనిచ్చే మనస్తత్వం గల మా నాన్నగారి తత్వం మార్చడం ఎవ్వరి తరం కాదు. కట్నాలంటేనే యావగించుకుని అసహ్యపడే నేను కూడా ఆయన అభిప్రాయాల్ని మార్చలేకపోతున్నాను. అదీ కాక ఆయనను ఒప్పించి కానీ నొప్పించి కానీ ఆయన ఉద్దేశాలు మార్చడం నాకు సాధ్యం కాదు. నాకు ఇష్టం లేకపోయినా ఆయనకు కష్టం కలిగించాలన్నది నా అభిమతానికే విరుద్ధం. ఇంతకీ నేను చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పేస్తాను. నాకు మీ అమ్మాయి నచ్చింది. మీ ఊర్లోనే వ్యాపారం చేసుకుంటున్న మా బాబాయ్ విశ్వనాథం గారి ద్వారా రూపవతి అయిన మీ అమ్మాయి గుణవతి అని కూడా నాకు తెలిసింది. అందుకే ఏ విధంగానైనా ఆమెనే పెళ్లి చేసుకోవాలనే నిశ్చయానికి వచ్చాను. మా నాన్నగారు అడిగిన విధంగా కట్నం ఇవ్వలేమంటూ మీరు ఉత్తరం రాసేయగలరు. ఈసరికే అలా రాసేసి ఉన్నట్లయితే పర్వాలేదు, మళ్ళీ మరో ఉత్తరం రాయండి. మా నాన్నగారు అడిగిన విధంగా కట్నం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ మీరు జవాబు రాయండి. ఆశ్చర్యపోతున్నారు కదూ. మీరు ఇవ్వవలసిన కట్నం గురించి మీరేమీ ఆలోచించవలసిన అవసరం లేదు. మా ఆఫీసులోనే మేనేజర్గా ఉద్యోగం చేస్తున్న నా స్నేహితుడు గిరిధర్ నేను కోరినంత డబ్బును అప్పుగా ఇవ్వడానికి వెనుకాడలేదు. వాడు నా ప్రాణ స్నేహితుడే కాబట్టి ఆ అప్పు ఎప్పుడు తీర్చినా ఎలా తీర్చినా పర్వాలేదన్నాడు. అదంతా నా బాధ్యత, నేను చూసుకుంటాను, అది వేరే విషయం. కొద్ది రోజుల్లో నేనే స్వయంగా మీ ఇంటికి వచ్చి మీరు ఇవ్వవలసిన కట్నం సొమ్ము మీకు ఇస్తాను. అదే మీరు తిరిగి కట్నంగా మా నాన్నగారికి ఇస్తారు. నా వివాహం కోసం, నా జీవితం కోసం నేను ఈ మాత్రం సాహసం చేయగలను. ఇలా చేయడంలో నాకు నష్టమూ లేదు, మీకు కష్టమూ ఉండదు. నేను ఇలా రాయడం మీకు ఏ విధంగానైనా బాధించగలదేమోననే భయం కూడా ఉంది. అయితే ఇందులో బాధపడవలసిందేమీ లేదు. 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయవచ్చన్నారు పెద్దలు. అటువంటప్పుడు ఒకే ఒక్క సాహసంతో ఒక పెళ్లి జరిపించితే తప్పేమిటి? చిన్నవాణ్ణి, నేను మీకు ఇటువంటి సలహాలు ఇస్తున్నందుకు మీరు అన్యదా భావించవద్దు. ఇది మనలోనే దాగిపోవాలి. నా అభిప్రాయాలను మీరు ఆమోదించగలరనే ధైర్యంతో నేను చొరవ తీసుకుని, చనువు తీసుకుని ఇదంతా రాశాను. మీరు నన్ను అనుమానించవలసిన అవసరం లేదు. ఈ ఉత్తరానికి మీరు జవాబు ఇవ్వాల్సిన అవసరమూ లేదు. మా నాన్నగారికి మీరు రాయబోయే ఉత్తరం కోసం ఎదురు చూస్తుంటాను. ఇట్లు రాజగోపాల్. ఉత్తరం చదివేసి తలెత్తి చూసింది మాధవి. రాఘవయ్య గారు, విశాలాక్షమ్మ ఇద్దరూ ఆమె వైపే చూస్తున్నారు. వారికి మాధవిలో ఏ భావమూ కనపడలేదు. ఉత్తరం పూర్తిగా చదివావు కదూ మాధవి? ప్రశ్నించారాయన. చదివాను నాన్న, గంభీరంగా జవాబిచ్చింది మాధవి. గడుసుదానివే. ఇటు మేము సంతోషాన్ని ఆపుకోలేకపోతూ ఉంటే అటు నువ్వు నీ సంతోషాన్ని, కాబోయే మీ ఆయన్ని తలుచుకుంటూ దాన్ని నీలో నువ్వే దాచేసుకుంటున్నావు అన్నమాట. ఊరుకోండి మీరు మీ మాటలను. ఆడపిల్ల కాదటండి, సిగ్గు బిడియం ఉండవా ఏమిటి మీరు మరీను అంటూ మాధవి దగ్గరకు వెళ్ళి విశాలాక్షమ్మ ఆమె తల నిమురుతూ అంది. ఆయనంతా వేళాకోళంగాని ఆయన మాటలు పట్టించుకోక తల్లి. ఇంకా నిల్చునే ఉన్నారేమిటండి? మీరు అడిగినంత కట్నం ఇస్తాము, వెంటనే ముహూర్తాలు పెట్టండి అని ఆయనకు వెంటనే ఉత్తరం రాయండి. ఇంకా ఎందుకు ఆలస్యం? ఆప్యాయంగా ఆనందంతో ఆజ్ఞాపించింది విశాలాక్షమ్మ. ఎంతసేపు, క్షణంలో రాసేయను అంటూ కదిలారు రాఘవయ్య గారు. నాన్న పిలిచింది మాధవి. ఏమిటమ్మా? వెనుతిరిగారు ఆయన.
ఆ ఉత్తరానికి నేను జవాబు రాస్తాను నాన్న. నువ్వా? శ్రోతలిద్దరూ ఒకేసారి ఆశ్చర్యంగా అన్నారు. అవును, నేనే, దృఢంగా అంది మాధవి. నీ ఉద్దేశ్యం ఏమిటో మాకు అవగాహన కావడం లేదమ్మా. ఆశ్చర్యం నుండి తేరుకోలేకుండానే అన్నారు రాఘవయ్య గారు. నేను రాస్తానంటున్న ఉత్తరం రాశాక అది చదివితే మీకే అంతా అర్థమవుతుంది నాన్న. సరేనమ్మా, నీ మాట నేనెప్పుడు కాదన్నాను చెప్పు. నేనేం రాసినా మీరు నిరభ్యంతరంగా ఒప్పుకోవాలి నాన్న, సూటిగా చెప్పేసింది మాధవి. అంతవరకు కనురెప్పలు వేయడం కూడా మర్చిపోయి వింటున్న విశాలాక్షమ్మ చటుక్కును అందుకున్నారు. మీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదర్రా. ఏమిటి మాధవి, నువ్వెందుకు రాస్తావు తల్లి? నాన్నగారు రాయనన్నారా ఏమిటి? ఏమండి, ఇదేమిటండి? పెళ్లి కాని పిల్ల, పెళ్లి కూతురు అవబోయే పిల్ల, కాబోయే అత్తవారింటికి స్వయంగా ఉత్తరం రాయడం ఏమిటండి? ఏమేమి రాసేస్తుందో ఏమిటో. నువ్వు ఊరుకో విశాల, కేకలేశారు రాఘవయ్య గారు. కొన్ని క్షణాలు దీర్ఘంగా ఆలోచించారు ఆయన. మాధవి పసిపిల్ల కాదు, ఇంతో అంతో చదువుకున్నదే కదా. చూడు విశాల, మాధవి చేస్తున్న దాని వెనుక ఏదో బలవత్తరమైన కారణం ఉంటుందనే నేను అనుకుంటున్నాను. మాధవి, నువ్వేం రాసినా నిరభ్యంతరంగా రాయి, నాకేమీ అభ్యంతరం లేదు. పోస్ట్ మ్యాన్ అందించిన కవర్ అందుకొని తొందరగా చించి ఉత్తరం చదవడం మొదలుపెట్టాడు రాజగోపాల్. నెల్లూరు 9/1/71. రాజగోపాల్ గారికి నమస్కారాలు. మీకు నేను ఇలా ఉత్తరం రాస్తానని, నా దగ్గర నుంచి మీకు ఇలా ఉత్తరం వస్తుందని మీరు ఊహించుంటారు. నేను కూడా అనుకోలేదు. మీరు మా నాన్నగారికి రాసిన ఉత్తరం అందింది. మీకు కట్నాలంటే అసహ్యమని రాశారు. మెచ్చుకోవాలి. దాన్ని చేతల్లో చూపిస్తే మరీ మెచ్చుకోవాలి. మీకు నచ్చిన పిల్లను పెళ్లి చేసుకునేందుకు అటు కన్న తండ్రి చేసే కట్టుదిట్టాలకు కట్టుబడుతూనే ఇటు మీరు అనుకున్నది డబ్బుతో దొంగతనంగా సాధిద్దాం అనుకుంటున్నారు. మీరు మీ నాన్నగారిని మీతో ఏకీభవించేలా చేయలేక మీ వివాహాన్ని ఒక సమస్యగా భావించి దాన్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో మీ నాన్నగారి కళ్ళని డబ్బు ద్వారా కప్పేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన అభిప్రాయాల్ని మార్చలేని మీరు, ఒప్పించి కానీ నొప్పించి కానీ ఆయన ఉద్దేశాలు మార్చలేని మీరు, మీ ఇష్టాయిష్టాలకు ఏమాత్రమూ విలువ ఇవ్వక, లక్ష్య పెట్టక, తను తలపెట్టే పనులను సాగించుకునే మీ నాన్నగారికి కష్టం కలిగించలేక ఆయన దృక్పథాలను తోవలను మార్చలేని మీరు, రేపు వివాహం అయ్యాక మీ కన్న తండ్రి ద్వారా డబ్బుతో పరిష్కరింపబడని జీవిత సమస్యలు మీకు ఎదురైతే మీరు వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారు? అటువంటి పరిస్థితిలో మీరు మీ కన్న తండ్రి ముందు నిస్సహాయంగా తలవంచాల్సిందే. ఆ సమస్యల్లో మీరు మునిగిపోవాల్సిందే. మీ ఇష్టాలు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఓడిపోవాల్సిందే. అప్పుడు మీ భార్య సుఖపడగలదా? తన భర్తను చూసుకుని గర్వించగలదా? స్వతంత్ర ఆశయాలను, భావాలను స్వతంత్రునిగానే నెరవేర్చలేని బలహీనుడైన భర్త రాబోతాడంటే ఏ కన్య ఎలా సమాధానపరుచుకోగలదు? అటువంటి వ్యక్తికి భార్య అయ్యేందుకు ఏ కన్య సిద్ధపడగలదు? సమాధానపడి అందుకు సిద్ధమైన ఆ కన్య జీవితం అసౌఖ్యానికి దారితీస్తుందని వేరే చెప్పనవసరం లేదు. నా అభిప్రాయాలు మీకు అర్థమవుతున్నాయనుకుంటాను. ఇంకో విషయం, నా వివాహం గురించి 24 గంటలు సతమతమైపోతున్న మా అమ్మా నాన్న నేను ఈ వివాహానికి ఒప్పుకోకపోతే మరింత దిగులుతో బెంగతో కృంగిపోతారన్నది నిజం. కానీ ఆ దిగులు, ఆ బెంగ తాత్కాలికాలు. నేను అత్తవారింటికి వెళ్ళాక ఏమాత్రం బాధలకు కష్టాలకు లోనైనట్లు వారికి తెలిసినా వారు జీవితాంతం సుఖపడలేరు. భవిష్యత్తును ఊహించగలిగి కూడా నేను వారికి ద్రోహం చేయలేను. నాకు పురుషలోకం మీద విశ్వాసం చెదిరిపోలేదు. నాతో పాటు స్కూల్ ఫైనల్ వరకు చదువుకొని నాలాగే అంతటితో తన చదువును ఆర్థిక ఇబ్బందుల వలన ఆపేసుకున్న నా స్నేహితురాలొక ఆమె నీరజను కానీ కట్నం పుచ్చుకోకుండా పెళ్లి చేసుకుని చక్కగా ఆమెతో జీవితం గడుపుకుంటున్నాడు ఆమె భర్త. ఇది కేవలం ఒకే ఒక్క ఉదాహరణ. అతనిలా అభ్యుదయభావాలను ఆచరణలో చూపే ఆదర్శవంతులైన యువకులు ఈ లోకంలో లేకపోలేదన్నది నా నిశ్చలమైన అభిప్రాయం. నా అభిప్రాయం పూర్తిగా అర్థమైందనుకుంటాను.
ఉత్తరం ముగించే ముందు ఈ క్రింది వాక్యాలు రాయకుండా ఉండలేకపోతున్నాను. సమర్థనీయమైనటువంటి ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి ఇటు దొంగచాటుగా మార్గాలు వెతుకుతున్న మీకంటే, నలుగురు మెచ్చుకొననిదైనప్పటికీ తన ఆశయాన్ని నెరవేర్చడానికి అటు నిష్కర్షగా 10 మంది ముందు వ్యవహరిస్తున్న మీ నాన్నగారే నిజాయితీపరులు. ఆయన్ని అభినందించి తీరాలి. మీకంటే మీ నాన్నే నయం కాదనలేరు మీరు, అవునా? మాధవి. ఇది మీకంటే మీ నాన్నే నయం, నిజమే కదా? ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.